ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు మన జీవితంలోని చాలా గందరగోళంగా ఉంటుంది. ఏంటి ఏమీ జరగట్లేదు, అన్నీ కూడా అలా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయేంటి, ఏ పరిస్థితులు జరగట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ అన్ని ప్రశ్నలుగానే ఉంటున్నాయి, కానీ నా ప్రార్థనలకు ఏవి జవాబు రావట్లేదు ఏంటి అని అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలోని ఇలా రాయబడి ఉంది. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, ఇలా రాయబడి ఉంది, దేని కాలమందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మన పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నప్పుడు, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు ఏ సమయంలో ఏది జరగాలో ఎలా ఉండాలో అన్నిటినీ ఆయన అందంగా మంచిగా నియమించి ఉన్నాడు. గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. సమస్తము కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. ఎందుకు ఇది జరగట్లేదు, ఒక నెల అయిపోతుంది, దేవునికి తెలియదా? ఈ సమయం అయిపోతుంది, ఈ సంవత్సరం అయిపోతుంది, ఈ సంవత్సరం అయిపోతే ఇంకెలా జరుగుతుంది అని దేవునికి తెలియదా అనుకుంటాం. కానీ గమనించండి, దేవునికి సమస్తము తెలుసు. ఆయన తగిన కాలమందు మీ జీవితంలో సమస్తము అందంగా చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే నమ్మకం ఉంచాలి, అలాగే విశ్వాసంతో ఓపికతోని దేవుని కోసం మనము ఎదురు చూడాలి. మీరు దీని ఒక నిర్ణయం తీసుకుంటారు, అవును కదా, దేవుడు ఏదైనా ఆయన సమయంలోని అందంగా చేస్తాడు, ఖచ్చితంగా ఆయన మంచి జీవితాన్ని నాకు అనుగ్రహిస్తాడని విశ్వసిద్దామండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.